నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం అంటూ ఆ సర్వవ్యాపక శక్తి తాత్విక శక్తిగా సకల సంపత్కరిగా శ్రీ లలితా త్రిపుర ఆ సౌందర్యం లలితా సహస్రనామంలో విరాజిల్లినటువంటి ఆ మహా అద్భుత మహిమాన్విత ఆ శక్తి ఆ లలితాదేవి పరాత్పరి. అటువంటి ఆ జగన్మాత విశిష్టంగా ఈ శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరిగా అవతారం అది చాలా విశిష్టమైతే, అటు శ్రీశైలంలో భ్రమరాంబిక కాత్యాయిని రూపంలో, ఎందుకంటే కాత్యాయిని విద్మహే అన్నట్టుగా ఆ పరాశక్తి బంగారు ఛాయితో సింహవాహినిగా దర్శనమిస్తూ చతుర్భుజే అభయ వరద హస్తై ఖడ్గం పద్మం ధరించినటువంటి ఒక విశిష్ట శక్తిగా ఆ మహిమాన్వితమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తిని యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ కాత్యాయని రూప సంస్థిత అంటూ ఆ ప్రథమం శైలీపుత్రి, ఆ ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాంచేతి, ఆ చతుర్థకమైనటువంటి ఆ విశేషం అయిన తర్వాత పంచభంగా స్కందమాత అయిన తర్వాత షష్టంగా కాత్యాయిని కనుక ఆ కాత్యాయిని తర్వాత సప్తమ రూపమైనటువంటి కాళరాత్రి కానీ మహాగౌరిగా అష్టమంగ రూపమైన నవమ రూపమైనటువంటి సిద్ధదాత్రి అయిన ఈ నవదుర్గలన్నీ కూడా విశిష్టంగా దుర్గతి నాశిని అన్నట్టుగానే దుర్గాదేవి ఆ దుర్గతులను నాశనం చేస్తూ విశిష్ట పూజలు అందుకునేటువంటి ఒక విశిష్ట రూపం. నిజానికి ఈ మనకున్నటువంటి దేవీ సప్తతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాంభవి అంటే ఆ శతాక్షిగా ఉన్నటువంటి ఆ విశిష్ట రూపం. ఈరోజు భీమ రూపంలో కనిపించేటువంటి ఒక దేవి, ఆ తర్వాత రక్తదంతిగా, దుర్గగా, భ్రామరిగా ఉండడం అని చెప్తుంది. వీరిని నవదుర్గలను మనం చెప్పలేము, కానీ ఆ దుర్గాదేవి యొక్క వివిధ రూపాల్లో మనం కొలుస్తుంటే, ఎందుకంటే విశిష్టమైనటువంటి శక్తి గ్రామదేవతల్లోనూ ఉన్నటువంటి ఆ గ్రామాన వెలిసినటువంటి ఆ విశిష్ట శక్తికి ఒక విశేషమైనటువంటి ఒక స్థాయిని, ఆ మహత్తర శక్తిని అందించేటువంటి ఈ నవదుర్గా రూపం ఈ శరన్నవరాత్రి. ఎందుకంటే భక్తి సాధనకు, ఆరాధనకు పరవశమైనటువంటి ఆ దేవీ శక్తి మనకి ముఖ్యంగా బాగా కనిపించేది ఆ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా ఉండడం. ఈ విధంగా ఈ లలితా పరమేశ్వరికి అటు సరస్వతి ఇటు లక్ష్మి వీవెని వీస్తూ ఎంతో విశిష్టమైనటువంటి ఈ మహత్తర శక్తిని చాటేటువంటిది. కనుకనే ఆ సంప్రదాయంలో మనకి ఈ నంద, శతాక్షి, శాకాంబరి, భీమ, రక్తదంతిక, దుర్గ ఆ విధంగా ఒక సంప్రదాయ ప్రకారం దుర్గగానే ఈరోజు ఈ విశిష్టంగా 6వ రోజు అయితే, తర్వాత 7వ రోజు భ్రామరిగా అలా సప్తమాతృకలు కనిపిస్తారని, తర్వాత మనకి చాలా విశిష్టంగా ఈ శక్తి ఏదైతే మనకి అష్టమి, నవమి, దశమిలో ఉంటుందో ఆ దుర్గాష్టమి బగళాముఖిగా విశిష్టమైనగా ఉండడం, మహానవమి ఆ వారాహి శక్తి కూడా రేపు అయితే వారాహి శక్తి తర్వాత ఈ దుర్గాష్టమి, తర్వాత మహర్నవమి, ఆ తర్వాత విజయదశమి. అందుకనే అసలు నవరాత్రులు 9 అయితే మనం దశమి శక్తిగా, ఎందుకంటే దశపాపహర దసరా అనే కాదు, ఈ దశరూపమైనటువంటి దశమి ఆ దశ దిశల శక్తి స్వరూపాన్ని విజయీభవ అంటూ దీవించేటువంటిది. అటువంటి ఆ విజయదశమిలో శరన్నవరాత్రుల్లో చాలా ముఖ్యంగా ఈరోజు మనకి ఏదైతే త్రిపురత్రయంలో బాలా త్రిపుర, లలితా త్రిపుర, ఆ మహాత్రిపుర సుందరి విశిష్టంగా మనకి అందించేటువంటి శక్తి మాతృరూపేణ సంస్థిత అంటూ ఆ శంఖచక్ర గదాస్తే మహాశక్తి నమోస్తుతే అంటూ ఆ జగన్మాత ధనధాన్య ధైర్య విజయాలను అందించేటువంటి ఆ విశిష్ట రూపంగా మనకి అందించేటువంటిది ఈ మహాభోగప్రదే దేవి ధైర్యధీశాలి అంటూ ఆ సుఖమోక్షప్రదే అన్నది ఒక విశిష్టంగా మనం ఏదైతే మనం చెప్పుకుంటామో
ఆ శివతత్వప్రదం కనుక అమ్మవారి యొక్క నామ స్తుతి కానీ, ఆవిడ యొక్క గుణస్థుతి కానీ, తత్వస్థుతి కానీ, ఈ మూడిటిని త్రివేణిగా మనలో వినిపించగలిగితే నిజంగానే దుర్గతులు లేక దుర్గల్ని అధిగమించి అవి దూరం చేస్తూ మనకి ఆ సద్బుద్ధిని ప్రసాదిస్తూ ఆ యోగశక్తిని అందించేటువంటి సమస్త శక్తుల ఆ త్రిశక్తి స్వరూపమే త్రిపుర రూపంగా మనకు కనిపిస్తుంది. అటువంటి మాతృరూపు యొక్క ఆ దయాకరణలు అందరి మీద ఉండి ఆయురారోగ్యాలను అందించాలనే ఆకాంక్షతో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.